ప్రైజ్ ద లార్డ్. దేవుని యొక్క శక్తి కలిగిన నామానికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు దేవుని యొక్క వాగ్దానము ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 25వ వచనము. నేను వచ్చు వరకు మీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకొనుడి అని ఇక్కడ రాయబడి ఉంటున్నది. ఇది సంఘానికి ఆత్మ చెప్పు సంగతులను ఇక్కడ వివరించుచున్నది. ఈ మొదటి అధ్యాయములోను 2వ అధ్యాయములోను సంఘములను గూర్చి రాయడం జరిగి ఉంటున్నది. ప్రధానంగా సంఘములను 7 సంఘములను గూర్చి రాయబడి ఉంటున్నది. ఇక్కడ ప్రియులరా, నేను వచ్చు వరకు మీరు ఏదైతే కలిగి ఉన్నారో దాన్ని జాగ్రత్తగా పట్టుకొనుడి అని దేవాతి దేవుడు ఎందుకు ఈ మాటను చెప్పుచున్నారు అంటే, మనము ఒకటిని కలిగి ఉన్న ఏంటి అది అంటే రక్షణను మనం కలిగి ఉన్నాము. మనం కలిగి ఉన్నటువంటి రక్షణను మనం గట్టిగా పట్టుకోవాలి, జాగ్రత్తగా ఆ రక్షణను కాపాడుకోవాలి. మనకు దేవుడిచ్చినటువంటి రక్షణను మనం గనుక పట్టుకోకపోతే, మనం ఏదైతే రక్షణను కలిగి ఉన్నామో ఆ రక్షణను మనం కలిగి ఉండకపోతే, పోగొట్టుకుంటే దేవుడు వచ్చినప్పుడు మనము న్యాయ విమర్శలో నిలబడతాము అన్న విషయాన్ని గమనించాలి. అయితే మన భక్తిని మనం గట్టిగా పట్టుకుందాము. ఎవరెవరో ఏదేదో చెప్పొచ్చు. వారి మాటలన్నీ మీరు గనుక పట్టుకున్నట్లయితే, తీసుకున్నట్లయితే నష్టపోయేది మీరే. కొంతమంది బంధువులు అనొచ్చు, నీవు క్రీస్తుని నమ్ముకున్నావు అని, మీరు మాకు అవసరం లేదని చెప్పొచ్చు. కానీ వాళ్ళు ఇప్పుడు అలా చెప్తారు, కానీ తదుపరి దేవాతి దేవుడు వారిని కూడా ఒకానొక దినానికి రక్షణలోకి నడిపిస్తాడు. ఒకప్పుడు మనం కూడా అలా చెప్పిన వారమే కదా. గనుక ఆలోచించండి. బంధువులు చెప్పారు, ఇరుగు పొరుగు చెప్పారు, స్నేహితులు చెప్పారని మీరు కలిగి ఉన్నటువంటి రక్షణను పోగొట్టుకోవద్దండి. మీరు కలిగి ఉన్నటువంటి దాన్ని గట్టిగా పట్టుకోండి. మీరు కలిగి ఉన్నటువంటి దాన్ని పోగొట్టుకోకుండా మీరు మెలకువ కలిగి ఉండండి, జాగ్రత్త పడండి. ఎందుకంటే ప్రభులు వారు అతి త్వరలో రానయ్యుంటున్నారు. అటు సంఘమునకును, సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులకును, విశ్వాసులకు మాత్రమే కాదు, ఈ లోకంలో ఉన్న ప్రతి మానవాళ్ళందరికీ కూడా ఆయన న్యాయ విమర్శ చేయబోతున్నాడు. గనుక ఇది గమనించి దేవుని యొక్క సముఖంలో ప్రార్థన చేద్దామా? మనం కలిగి ఉన్న దాన్ని గట్టిగా పట్టుకుందామా? ప్రార్థన. పరిశుద్ధుడా, శ్రేష్టమగు నామమునకే స్తోత్రాలు. మరొక మారు ఈ ఉదయకాల సమయమందు మీరు మాతో మాట్లాడిన రీతికి స్తోత్రము తెలియచేస్తున్నాను. మహిమ స్వరూపుడా దేవా, కలిగి ఉన్న దాన్ని గట్టిగా పట్టుకోమన్నా వాక్యం ద్వారా హెచ్చరించావు. స్తోత్రం దేవా. ఈ వాక్యాన్ని, ఈ వాగ్దానాన్ని విని ఎవరైతే తమలో ఒక తీర్మానం తీసుకుంటున్నారో వారి తీర్మానాన్ని స్థిరపరచాలి. అలా ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో వారి ప్రార్థన ఆలకించాలి. అనారోగ్యం చేత ఉన్న వారికి ఆరోగ్యము, ఆర్థిక ఇబ్బందులో ఉన్న వారికి విడుదల, రక్షణ లేని ప్రజలకు రక్షణ ఇచ్చి ప్రతి వారిని కూడా రాకడకు సిద్ధపరచమని క్రీస్తు పేరిట ఈ ప్రార్థన సమర్పించి అడిగి వేడుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.